నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 8వ తారీఖు 2025 ఆదివారం నాడు పంచాంగం ప్రకారము ఈ రోజు నుంచి మృగశిర కార్తీ ప్రవేశము, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:45. ఈరోజు తిది ద్వాదశి 7:18 వరకు. తదుపరి త్రయోదశి తిది ప్రవేశము. నక్షత్రం స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 12:34 వరకు. తదుపరి విశాఖ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము సాయంత్రం 6:57 నుండి 8:44 వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 5:01 నుంచి సాయంత్రం 5:53 వరకు. రాహుకాల సమయము సాయంత్రం 5:08 నుంచి సాయంత్రం 6:58 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:15 నుంచి 1:52 వరకు. బ్రహ్మముహూర్తము తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారుజామున 4:56 వరకు. అమృత గడియలు తెల్లవారి 5:40 నుంచి ఉదయం 7:27 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం 11:49 నుంచి 12:41 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. కర్కాటక రాశి వారికి కుటుంబంలో శుభకార్యం చేయడానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది చాలా అవసరమైన రోజు, అత్యంత శుభప్రదమైన రోజు. కొన్ని కార్యక్రమాలు అంటే శుభకార్యాలకు సంబంధించి చర్చలు జరపడానికైనా కానీ ఈరోజు అత్యంత అనువైన రోజు. అయితే చిన్న ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పెద్ద ప్రయాణాలు ఏవైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం మెరుగవుతుంది. కుటుంబంలో అన్యోన్య వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వాళ్లకు ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, చంద్రగ్రహ జపం కానీ, పూజ కానీ, హోమం కానీ, దానం కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి శ్రమించాల్సిన ఈ రోజు అంటే మీరు శ్రమతోనే ఫలితాలను పొందుతారు. శ్రమ లేకుండా ఫలితం దక్కే అవకాశం లేదు. అయితే తినే అలవాట్ల మీద, ఆహారపు అలవాట్ల మీద జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక కొన్ని ఇబ్బందుల నుంచి దూరమయ్యే అవకాశం కనబడుతోంది. మిత్రుల సలహా మీకు ఈరోజు చాలా ఉపయోగపడుతుంది. అదే మీకు చెప్పదగిన పరిహారము, సూర్యారాధన చేసుకోండి. సూర్యగ్రహ సంబంధిత జపాలు కానీ, హోమాలు కానీ, ఆలయ దర్శనం కానీ చేసుకోండి. తదుపరి రాశి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఆఫీసులో ఒత్తిడితో కూడుకున్నటువంటిది, స్ట్రెస్ ఎక్కువగాను, ఇతర పనులు మీ మీద పడడము, మిమ్మల్ని కించపరచడము, మిమ్మల్ని అవమానపరచడము, లేదా మిమ్మల్ని టార్గెట్ చేయడము, ఇలాంటివన్నీ మీరు ఆఫీసులో కానీ, మీరున్న రంగంలో కానీ ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులతో అపార్థాలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి ఈరోజు బిల్వ పత్రాలతో మీ స్వయంగా మీ చేత్తోనే పూజ చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు.